ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమ. నేను చెప్పే వీడియో గోల్డ్ షాప్స్ ఉన్న వ్యాపారస్తుల కోసం. చాలామంది బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారు. కొంతమందికి బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది, కొంతమందికి డల్గా ఉంటుంది, కొంతమందికి ఓ రోజు బాగుంటుంది, ఓ రోజు బాగుండదు. అనగా ఆ గోల్డ్ బిజినెస్ బాగా జరగాలి, ఆ గోల్డ్ షాప్స్ బాగా ఉండాలి అంటే నేను చెప్పే ఈ యొక్క చిన్నపాటి పూజా విధానాన్ని పాటించి మీ వ్యాపారాన్ని మీరే వృద్ధిలోకి తెచ్చుకోండి. అది ఏంటంటే ఒక పౌచ్ కావచ్చు, ఒక బౌల్ కావచ్చు. అయితే స్టీల్ది అయి ఉండకూడదు, అయితే వెండిది అయి ఉండాలి, లేదంటే క్లాత్తో చేసిన ఒక పౌచ్. అందులో 5 గోమతి చక్రాలు, దాంతోపాటు 5 యాలకలు, దాంతోపాటు 5 లవంగాలు, దాంతోపాటు కొద్దిగా పచ్చకర్పూరం, దాంతోపాటు జవ్వాది, దాంతోపాటు అమ్మవారికి ఇష్టమైన లక్ష్మీ గవ్వలు 5, దాంతోపాటు లక్ష్మీ రూపులుండే కాయిన్స్ ఒక 5, దాంతోపాటు వెండితో పాటు చేసిన కాయిన్స్ అమ్మవారి రూపులుండేటి ఒక 5, దాంతోపాటు కొంచెం అంటే సుగంధ ద్రవ్యాలు ఉండేలాగా అందులో కొంచెం మనం ఆ పౌచ్కి కొంచెం అలా అద్ది ఇవి అన్నీ కట్టి మీ షాప్ డ్రాలో పెట్టుకుంటే మీ గోల్డ్ బిజినెస్ అత్యున్నంత అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ ఎక్కడ తగ్గకుండా అలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఏ రోజు కూడా నాకు ఇవాళ బిజినెస్ జరగలేదు అని మీరు అస్సలు ఆలోచించరు. అలాగే ముఖ్యంగా గోల్డ్ బిజినెస్లో షాప్స్ కానీ మాల్స్ కానీ ఏవైనా కావచ్చు, బ్లాక్ కలర్ డ్రెస్ ఎక్కువగా ధరించి ఆ షాప్ వెళ్ళరాదు. మీరు కూర్చున్న మీ చైర్ అనగా ఆ ఓనర్ చైర్ దగ్గర తల భాగాన పైన ఖచ్చితముగా లక్ష్మీదేవి ఫోటో వాళ్ళ తల భాగం పై భాగం ఖచ్చితంగా ఉండాలి. ఇది అస్సలు మిస్ చేయొద్దు. అలాగే ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి ఆ ఓనరే వచ్చి పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషపడుతుందట. అలాగే ప్రతి ఆది శుక్ర మంగళవారాల్లో ఓ నిమ్మకాయ అడ్డంగా కోసి పసుపు కుంకుమ పెట్టి గుమ్మానికి ఆ పక్క బద్ద ఈ పక్క బద్ద పెట్టాలి. అలాగే ఫస్ట్ షాపు తీసి పూజ చేసిన తర్వాత ఆ షాపులో ఎంగిల్ చేయకుండా ఉండే వాటర్ కొద్దిగా పట్టి కొద్దిగా పసుపు వేసి అందులో కొద్దిగా పచ్చకర్పూరం వేసి అయితే తమలపాకు లేకపోతే మామిడాకు లేకపోతే ఒక పువ్వు పెట్టి షాపు మొత్తం ఆ వాటర్ చల్లాలి. చల్లిన తర్వాతే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే అది లక్ష్మీదేవికి స్థిర నివాసం ఉండే షాప్ కనుక ఈ యొక్క పూజా విధానాన్ని పాటిస్తే ప్రతి గోల్డ్ షాపు అత్యున్నంత అద్భుతంగా ఉంటుంది. గోల్డ్ షాపే కాదు, మన ఇంట్లో కూడా ఇవి చేసుకోవచ్చు. దానిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూజా విధానాన్ని పాటించి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండేటట్టు, అలాగే మీ వ్యాపారం వృద్ధిలోకి వచ్చేటట్టు ఈ యొక్క విధానాన్ని పాటిస్తే మీకు అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణ.